కేరళలోని వయనాడ్లో మరోసారి కొండ చర్యలు బీభత్సం సృష్టించాయి. నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు అనక్కంపాయిల్ కట్టాడి సొరంగం నిర్మాణ స్థలం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 2 మరణించగా శిథిలాల కింద మరో 30 మంది వరకు చిక్కున్నట్టు సమాచారం. కొండ చర్యల కింద చిక్కుకున్న కొంతమంది కార్మికులకు సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వీటికి ఆటంకం కలుగుతున్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండ చర్యల కారణంగా మలప్పురం వయనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు మీనాక్షి వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాదం గురించి తెలియగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వీడి సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా కార్మికుల్ని రక్షించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్, సిద్దికి వయనాడుకు బయలుదేరారు. 2024లోనూ వయనాడులో కొండ చర్యలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు మండక్కై, చూర్మాల ప్రాంతాలలో బండరాళ్లు విరిగిపడి 298 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.